జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇక్కడ విషయం ఏంటంటే ఇన్ని రోజులు ఇక్కడ కూడా అంటే మన భారతదేశంలో కూడా పాకిస్తాన్కు వాళ్ళ దత్తపుత్రుడు చాలామంది ఉన్నారు. ఊరినైనా వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఈ దేశంలో తింటా, ఈ దేశంలో పెరుగుతా, అన్ని సకల సదుపాయాలు అనుభవించా కూడా పాకిస్తాన్ సంకలనం నాకేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే పాకిస్తాన్ దత్తపుత్రులకు ఇది బాధపడే విషయం అయితే, నిజమైన భారతీయులకైతే ఇది ఒక రకమైన అంటే తెలియని ఉత్తేజం, ఒక ఆనందం, ఒక సంతోషం, అబ్బా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అలాంటి న్యూస్ అనమాట ఇది. అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ పార్లమెంటు ఇన్నాళ్ళు కూడా పాకిస్తాన్ ఎలాంటి దేశమైనా సరే పాకిస్తాన్ పార్లమెంటు మాత్రం చాలా భద్రంగా ఉన్నది అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. ఈ ఇస్లామాబాద్లో ఈ పాకిస్తాన్ పార్లమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంట్ అంతా కూడా పటిష్టమైన భద్రత కూడి ఉంటుంది అనమాట. అంటే చాలా పకడ్బందీగా ఉంటారు. పాకిస్తాన్ పార్లమెంట్ చుట్టూరా కూడా 5 కిలోమీటర్ల వరకు, ఎంతవరకు పాకిస్తాన్ పార్లమెంట్ ఏడైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు పాకిస్తాన్ ఆర్మీ దానికి సంబంధించి కాపలా కాస్తూ ఉంటుంది. వేలాది మంది ఈ పాకిస్తాన్ సైనికులైతే ఈ పాకిస్తాన్ పార్లమెంటుకు రక్షణగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ పార్లమెంటు భవనానికి తీవ్రమైనటువంటి ముప్పు ఉన్నదంట. ఇది తీవ్రమైన ముప్పు. అసలు ఈ పార్లమెంట్ భవనం ఎప్పుడు ఏమవుతుందని చెప్పేసి భయపడి చేస్తున్నారు. ఇంతకు ఈ పాకిస్తాన్ పార్లమెంటుకు పాకిస్తాన్ ప్రజల నుంచి ముప్పు లేదు. ఇంకొకటి ఏం తెలిసిన, ఈ బెలూచి రెబల్స్ నుంచి ముప్పు లేదు, లేదా ఈ తెహ్రీకే తాలిబాన్ నుంచి ముప్పు లేదు, లేదా ఏదైనా ఇతర రాడికల్ సంస్థ నుంచి కూడా ముప్పు లేదు. అట్లాగేందంటే వాళ్ళు 24 గంటలు మన భారతదేశం మీద పడి చచ్చారు కదా, అట్లాంటి భారతదేశం నుంచి కూడా ముప్పు లేదు. అట్లాగేందంటే ఈ మధ్య కాలంలో మనం విన్నాం, ఏది కొన్ని మిసైల్స్ వచ్చేసి ఇట్లా ఇరాన్కి అప్పగిచ్చారు, సో ఇజ్రాయెల్ కూడా వీళ్ళ మీద కోపంగా ఉన్నది, ఇజ్రాయెల్ ఏదైనా వీళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంటుందని అని చెప్పినాం. అట్లాంటిది ఇజ్రాయెల్ నుంచి కూడా ఈ పాకిస్తాన్ ముప్పు లేదు. కానీ పాకిస్తాన్ పార్లమెంట్కు ముప్పు ఎవరి నుంచి ఉండదో తెలుసా? ఎలుకల నుంచి. ఎలుకల నుండి పాకిస్తాన్ పార్లమెంట్కు ముప్పు ఉండదంట. యో సామే, మీరు వినేది కరెక్టే, కరెక్టే మీరు వినేదే. పాకిస్తాన్ పార్లమెంటుకు ఎలుకల నుంచి ముప్పు ఉన్నదంట. ప్రస్తుతం పాకిస్తాన్ పార్లమెంట్లో 1,00,000 దాకా ఎలుకలు ఉండొచ్చు అనేది ఒక అంచనా అనమాట, ప్రాథమిక అంచనా. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కూడా పాకిస్తాన్ పార్లమెంట్లో పనిచేసే సిబ్బందికి, అలాగే అక్కడ ఉండేటువంటి ఎంపీలకు, ఇతర నాయకులకు ప్రతిరోజు కూడా రకరకాల నాన్ వెజ్ వంటకాలు వండి వాళ్ళందరూ కూడా పెడతారు. ఇక పాకిస్తాన్ ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓళ్ళు తినేటప్పుడు వీళ్ళు ఎందుకు తినరు మీరు ఆలోచించండి. వీళ్లకు ఇంకొక విషయం ఏంటంటే వీళ్లకు శుచి శుభ్రం అనేది అస్సలు ఉండవు. ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేస్తారో కూడా తెలియదు. తెలుసు మీకు కూడా దీని గురించి ఒక ఐడియా ఉంటుందిలే, నాకు తెలుసు. అసలు నీట్నెస్ అనేది వీళ్ళకి ఏ కోశానా కూడా ఉండదు. ఇక రోజు వండే ఈ నాన్ వెజ్ వంటకాలను తిన్నంత తిని, అంటే పందుకుక్కలు మారి తిని మిగిలినట్టయితే అక్కడే బారేస్తారంట. ఇక అక్కడ పడేసినటువంటి ఈ నాన్ వెజ్ వంటకాలు కూడా కుళ్ళిపోయి ఆ ఎలుకలు ఉంటాయి కదా, అంటే ఇక్కడ మనుషులకే తినలేనప్పుడు ఇంకా ఎలుకలకి ఎట్టొచ్చాయి. అట్లాంటిది ఆడ తిండి ఉండదంటే ఏడాడు ఎలుకలు, అంటే ఒక సేమ ఏడనో ఏదో ఒక చక్కెర ముక్కో లేకపోతే ఒక బెల్లం ముక్క ఉన్నదంటే ఏడాడు సేమలు వచ్చాయి. అట్టాడు ఎలుకలు రావా? అంటే లేనిపోయినంత ఈ చెత్త అంతా అంటే తిని మిగిలిపోయిందంతా ఆడ బారేస్తా అంటే ఎలుకలు రావా? ఆ ఎలుకలన్నీ వచ్చేసి ఈ చెత్త చెదారం అంటే వాళ్ళు పడేసి మిగిలిపోయిందంతా ఏదైతే ఉన్నదో వాటి కోసం ఏడాడు ఎలుకలన్నీ వచ్చినాయి. ఏది? ఆ కుళ్ళిపోయిన ఆహారం కోసం. దీంతో గత 6 నెలల కాలంలో పార్లమెంట్ మొత్తం ఈ ఎలుకలతో నిండిపోయిందంట. ఏడన్నా ఏదైనా పాడుపడిపోయిన బంగ్లాలో ఇటు ఎలుకలు ఉంటాయి. అట్టాడి పార్లమెంట్లో ఉండేది ఏంది? అది అంటే ఇది ఉంటాయన్నమాట పాకిస్తాన్ పార్లమెంట్లో. ఎక్కడ చూసినా కూడా ఈ ఎలుకలు కన్నాలు పెట్టి, అంటే బొక్కలు పెట్టి, ఆ బొక్కల్లో ఉన్న ఎలుకలన్నీ కూడా. దీంతో ఈ ఎలుకల పీడ వదిలించుకోవడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన, ఎలుకలను బట్టేందుకు పిల్లులను పార్లమెంట్లో పెంచుతారంట. చూడండి, వీళ్ళు భారతదేశాన్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తారు ఎవరు ఇటోళ్ళు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇందుకోసం ఏంటంటే వందల సంఖ్యలో పిల్లులను తెచ్చి తమ పార్లమెంట్లో, ఎక్కడ పాకిస్తాన్ పార్లమెంట్ భవనంలో పెంచుతారంట. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ప్రభుత్వం 1.2 మిలియన్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తుందంట. ఎలాగైనా వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికి పార్లమెంట్లో ఏది ఆ పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ ఉండేటటువంటి సగం ఎలుకలైనా కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం పనిచేస్తుందంట. అది పాకిస్తాన్లో పరిస్థితి.
అంటే కనీసం వాళ్ళ పార్లమెంట్లో ఉండేటువంటి ఆ ఎలుకలను కూడా వీళ్ళు ఖాళీ చేసుకోలేరు. వాటి మీద కూడా ఆడి ఎట్ట నీట్నెస్గా ఉండాలా, ఏం చేయాలనేది కూడా వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. వీళ్ళు వచ్చేసి భారతదేశాన్ని ఏదో చేస్తారు, వీళ్ళు వచ్చేసి భారతదేశం మీదకి తీవ్రవాదులను పంపించారు, భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి, భారతదేశంలో మానవం సృష్టించాలని చెప్పేసి వీళ్ళ పెద్ద ఎత్తున అయితే ప్రయోగాలు చేస్తారు సైంటిస్టులు చేసినట్టు. వీళ్ళ బతుకు వీళ్ళు కూడా సోర్స్ కూడా చూడండి మీరే కావాలంటే మీరు సోర్స్ ఎత్తుకోండి. అది విషయం అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.